ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి. ఏ పనిలోనైనా సరే మీరు విజయవంతం కాకముందు అత్యధికులు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. విజయవంతమయ్యాక మీ కృషిని అభినందించేవారి కంటే అదృష్టం వల్లే మీ విజయం సాధ్యమైందని ప్రచారం చేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు పని చేసేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవలసిన అవసరం లేదు. మీ పనిపైనే పూర్తిగా దృష్టి పెట్టండి. విజయం మీ సొంతం. ఈ సమాజంలోని ప్రతి మనిషి తన జీవితానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ నియమ నిబంధనలను తన జీవితాన్ని ఉన్నతంగా కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు. జీవితం ఒక ప్రయాణం మరియు మనలో ప్రతి ఒక్కరికి దానిని ఎలా నడపాలో ఎంచుకునే హక్కు ఉంది. కానీ చాలా తరచుగా మనం ఇతరుల అభిప్రాయాలకు లొంగిపోతాం. మన సొంత కోరికలను మరియు అవసరాలను విస్మరిస్తాం. ఇది నిరాశ, అసంతృప్తి మరియు చివరకు చింతకు దారితీస్తుంది. ఇతరుల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించమని నేను చెప్పడం లేదు, కానీ వాటిని ఒక గుళిక ఉప్పుతో తీసుకోవడం ముఖ్యం. మీ గురించి మీకు బాగా తెలుసు మరియు మీకోసం ఉత్తమమైనది ఏమిటో కూడా మీకు తెలుసు. ఇతరులు చెప్పేది మీకు నచ్చకపోతే దానిని విస్మరించడానికి భయపడవద్దు. ఇతరుల అభిప్రాయాలను విస్మరించడం యొక్క ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛగా ఉండండి. మీరు మీ సొంత తప్పుల నుండి నేర్చుకోవడానికి స్వేచ్ఛగా ఉండండి. మీరు మీ సొంత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉండండి. మీరు మరింత సంతోషంగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛగా ఉండండి. అయితే ఇతరుల అభిప్రాయాలను విస్మరించడం కూడా కొన్ని సవాళ్లను కలిగి ఉంటుంది. మీరు ఒంటరిగా మరియు ఒంటరినై ఉన్నానని భావించవచ్చు. మీరు తప్పులు చేయొచ్చు మరియు మీరు వాటి నుండి నేర్చుకోవలసి ఉంటుంది. కానీ చివరికి ఇతరుల అభిప్రాయాలను విస్మరించడం విలువైన పనే. మీరు మీ జీవితాన్ని మీ సొంత నియమాలపై జీవించడం ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చెప్తున్నాను. మీరు మీ గురించి, మీ విలువను గురించి తెలుసుకోండి. మీ సొంత అంతర్దృష్టిని విశ్వసించండి. మీరు ఏమి కోరుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టండి. మీరు తప్పులు చేయడానికి భయపడవద్దు. ఆ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకొని సన్మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీలాగే ఉండే వ్యక్తులతో స్నేహం చేయడానికి ప్రయత్నించండి. ఇతరుల అభిప్రాయాలను విస్మరించడం సులభం కాదు, కానీ అది సాధ్యమే. మీరు మీ సొంత విలువలను విశ్వసిస్తూ మరియు మీ సొంత అంతర్దృష్టినే విశ్వసిస్తూ మీ జీవితాన్ని మీ సొంత నియమాలపై జీవించగలరు అని ప్రగాఢంగా విశ్వసించిన వారు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలరు. ఈ వ్యాసం మీకు సహకారంగా ఉంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.